వీరసకలనం అయిపోగానే పురుషాంగం మెత్తబడిపోవడం ఎందుకని? వీరస్ఖలనం అవగానంటే వీర్యం మనిషికి బాగా కోరిక కలుగుతుందండి. దానికి ఫస్ట్ డిజైర్ అంటాం, డిజైర్ ఎరోజన్ అంటాము, తర్వాత ప్లాటోఫేజ్ ఎరోజన్ కంటిన్యూ అవుతుంది బాగా, తర్వాత ఆర్గజం అంటాం. ఆర్గజం అయిపోయాక వీర్యం బాగా ఇప్పుడైతే మనిషి బాగా సెక్షువల్గా ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది. లాస్ట్కి ఇంకా ఫేజ్ సుఖప్రాప్తి కదా, ఆర్గజమే సుఖప్రాప్తి. ఆ సుఖప్రాప్తి కలిగే టైంలో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుంది, టప్ అని వాటిని వీర్యం స్ఖలనం అయ్యేట్లుగా చేస్తుంది అన్నమాట. ప్రోలాక్టిన్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ప్రోలాక్టిన్ ఎప్పుడైతే వీర్యం పడుతుందో, వీర్యం పడి ఒక స్పందన కామనాలన్నీ స్పందిస్తాయి. ప్రోలాక్టిన్ హార్మోన్ అలా ఏ ప్రోలాక్టిన్ అయితే వీర్య స్ఖలనానికి ఉపయోగపడుతుందో అది అలా కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయిపోతే కొంతసేపు మనిషికి ఇక అంగస్తంభన ఉండదు. అంచేత వీర్యస్ఖలనం అవడానికి ఫైనల్ స్టేజ్లో సుఖప్రాప్తి కలిగినప్పుడు మొత్తం బాగా టాప్కి వెళ్ళిపోయాడు. ఒక్కసారి వీర్యం పడిపోతుండగానే ప్రోలాక్టిన్ హార్మోన్ కూడా ప్లేస్ రోల్. ప్రోలాక్టిన్ హార్మోన్, ఆ ప్రోలాక్టిన్ హార్మోన్తో ఇంక మనిషి అంగం మెత్తబడిపోతుంది. క్షణాల్లో ఒక్క నిమిషం కూడా ఉండదు, సెకండ్స్లోనే మెత్తబడిపోతుంది. ఎందుకు కారణం? ప్రోలాక్టిన్ హార్మోన్. ప్రోలాక్టిన్ హార్మోన్ చేస్తుంది ఇక సింపథిక్ నర్వ్ సిస్టమ్ అది యాక్షన్కి వచ్చేస్తుంది. సింపథిక్ నర్వ్ సిస్టమ్ వస్తే రక్తనాళాలన్నీ కుదించుకుపోతాయి. అంగం గట్టిపడాలంటే పారాసింపథిక్ నర్వ్ ఉపయోగిస్తాం, రక్తనాళాలు బ్యాక్ వచ్చి చేస్తాయి. సింపథిక్ నర్వ్ సిస్టమ్ రక్తాలు కుదింపు చేస్తాయి. ఇంకా రక్తం ఎప్పుడైతే కుదిపిస్తారో దాంట్లో ఏముండదు, మెత్తడిపోతుంది. ఇట్టే మెత్తడిపోతుంది. బెలూన్లో గాలిపోయినట్లు. బెలూన్ ఊదికి దారం ముడేస్తాము, ఉబ్బుతుంది. ఆ దారం ఇలాగేసనుకోండి పుస్సుని గాలి అంతా పోతుంది కదా, అంతే. బెలూన్లో గాలి వెళ్ళడం ఊదడమేమో పారాసింపథిక్ నర్వ్ రియాక్షను, ఆ దారాన్ని ముడేసిన దారాన్ని తీసేయడమో సింపథిక్ నర్వ్ రియాక్షన్. సింపథిక్ నర్వ్ రియాక్షన్ చేస్తే గాలి తుస్సుని తీసేస్తుంది. మళ్ళీ పారాసింపథిక్ నర్వ్ యాక్షన్ రావాలంటే ప్రోలాక్టిన్ హార్మోన్ అనేది ఉంది. ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ అనే యాక్షన్ స్లోగా తగ్గాలి. ఒకసారి వచ్చేసింది కదా, అది సెకండ్స్లో తగ్గక అలా ఉంటుంది. ఉండేటికల్లా అంగం మళ్ళీ ఎండగట్టు. కొంతమందికి 5 నిమిషాలు తీసుకుని, కొంతమంది 10 నిమిషాలు తీసుకుంటే, కొంత అరగంట తీసుకుని, కొంతమంది 3 గంటలు తీసుకుని, పూట తీసుకుని రోజు తీసుకుంటుంది. అలా ఉంటుంది అన్నమాట. ఇదంతా హార్మోన్స్ యొక్క మ్యాజిక్, అంతకనే లేదు. అంచేత అంగం ఎప్పుడైతే ప్రోలాక్టిన్ హార్మోన్ యాక్షన్ వస్తుందో ఇంకా అంగం మెత్తకపోతుంది. ఇక ఉండదు యాక్షన్, దాని వస్తే యాక్షన్లోకి రావు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.